ఈరోజు దసరా నవరాత్రుల్లో 6వ రోజు మా ఇంట్లో పూజ అంతా ముగించేసుకుని మాధవి అని చెప్పేసి మా ఫ్రెండ్ జనప్రియాల్లో ఉంటారనమాట విల్లాస్లో. అక్కడ వాళ్ళ కాలనీలో ఈ సంవత్సరమే మొదటిసారిగా అమ్మవారిని కొలువు తీర్చి చక్కగా నవరాత్రి ఉత్సవాలన్నీ చాలా బాగా చేసుకుంటున్నారనమాట. అక్కడికి దర్శించుకోవటానికి రమ్మని తను చెప్పడంతో వెళ్ళాం అనమాట. ఈరోజు చండీ హోమం ఉంది రమ్మని చెప్పడంతో నేను మా వారు వెళ్ళాం అనమాట. అక్కడ వాళ్ళ కాలనీలో వాళ్ళందరూ కూడా చక్కగా చాలా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని రోజుకొక అవతారం వేసుకుంటూ అలంకరించుకుంటూ పూజలన్నీ చాలా బాగా చేసుకుంటున్నారనమాట. ప్రతిరోజు బతుకమ్మలు కూడా ఆడుకుంటున్నారట. ఈరోజు కాళరాత్రిగా అమ్మవారిని ఈరోజు మార్నింగ్ నుంచి లక్ష్మీ గణపతి హోమము, చండీ హోమాలు చాలా చక్కగా జరుగుతూ ఉన్నాయండి. కలవు చండీ వినాయకం అంటారు కదా. కలియుగంలో వినాయకుడి అనుగ్రహం, చండీ అమ్మవారి అనుగ్రహం ఉంటేనే ఏదైనా సరే సాధ్యమవుతాయని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా. చండీ అంటే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి ముగ్గురు అమ్మలు ఒకటిగా చేరిన అవతారమే మహాచండీ అవతారం అన్న విషయం కూడా పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా. గ్రహ దోషాలు తొలగించుకోవటానికి, కార్యసిద్ధికి, ఆరోగ్యానికి, ఐశ్వర్యాన్ని చేస్తారని చెప్పేసి అక్కడున్న పురోహితులు వారు చెప్తున్నారండి. పూర్వం అయితే రాజులట రాజ్యం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ప్రజలంతా కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించాలని చెప్పేసి చండీయాగం చేయించేవారట పూర్వం రాజులు. చండీయాగం నుంచి వచ్చే ఫలితం చాలా విశేషమైందని పురాణ వచనం అని చెప్పేసి అక్కడ పురోహితులు వారు చెప్పారండి. చండీ యాగం చేసుకోలేని వాళ్ళు కనీసం చండీ హోమం దగ్గర జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళి కూర్చుని అక్కడ హోమం చూసినా, హోమగుండాన్ని తాకినా, అలాగే అక్కడ విభూతిని ధరించినా కూడా భక్తులందరికీ కూడా చేసుకునే వాళ్ళకి ఎంత ఫలితమో అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా విశేషమైన ఫలితం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయన్న విషయం కూడా చెప్పారనమాట. ప్రత్యేకించి దుర్గా నవరాత్రుల్లో చండీ హోమానికి చాలా విశేషమైన ఫలితం ఉంటుందని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. దుర్గా సప్తశతిలోని 13 అధ్యాయాల నుంచి కూడా ఈ హోమం జరుగుతూ ఉంటుందట. మధుకైటప వధ, అలాగే శుంభ నిశుంభుల వధ, చండముండల వధ, వీటన్నిటిని ఈ రాక్షసుల్ని వధించడానికి అమ్మవారు చండీ రూపం ధరించింది. ఒక్కొక్క అధ్యాయానికి చక్కగా వివరంగా కథను చెప్తూ అందరికీ అర్థమయ్యేలాగా చక్కగా చేయిస్తున్నారనమాట పురోహితుల వారు ఈ హోమం. దసరా నవరాత్రులు స్టార్టింగ్ నుంచి మీతో ప్రతిరోజు షేర్ చేసుకోవడం అప్డేట్స్ నాకు చాలా హ్యాపీగా ఉందండి. మీరు కూడా చాలా చాలా బిజీగా ఉండే ఉంటారు. కుంకుమ పూజలు, టెంపుల్స్ వెళ్ళటము అంతా హడావుడిగా ఉంటారు. మీరు ఎలా హడావుడిగా ఉన్న విషయం నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. మన ఛానల్లో రకరకాల కంటెంట్స్ ఉన్న వీడియోస్ ఉన్నాయండి. వీడియోస్ అన్నీ మీకు తీరిగ్గా ఉన్నప్పుడు చూసి మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.